ఏపీపీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యలపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి స్పందించారు. వివేకా హత్యపై నిన్న షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని తెలిపారు. వివేకా హత్యపై సజ్జలతో పాటు సాక్షి దినపత్రిక పలు ఆరోపణలు చేసిందని, వివేకాను చంపడం వెనుక కారణం ఏంటి, ఎవరికి లాభం అంటూ సజ్జల వ్యాఖ్యానించారని వివరించారు. వివేకా హత్య గురించి షర్మిల కుండ బద్దలు కొట్టారని వివరించారు. కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తుందని జగన్ కు వివేకా చెప్పారని, ఆ తర్వాత అంతఃపుర రహస్యం ఏం జరిగిందో కానీ వివేకా హతులయ్యారని బీటెక్ రవి వివరించారు. రెడ్డి చిన్న షర్మిలమ్మను ఒప్పించినాడు కాబట్టి దాదాపు నేను షర్మిలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెబితే ఆ అంతఃపుర రహస్యం వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని ఇంకా దీనికి ఏదైనా కానీ మన టికెట్ మనకు రావాలంటే వివేకానంద రెడ్డిని అసాసినేట్ చేయడమే, వివేకానంద రెడ్డిని మర్డర్ చేయడం తప్ప మనకు వేరే గత్యంతరం లేదని క్లియర్గా మోటివ్ ఉండి ఆ ఘాతుకానికి వాళ్ళు పాల్పడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారికి ఏదైనా ఆత్మలు అనేది ఉండి, నిజంగా ఆత్మ అనేది ఉంటే అసలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆయన బిడ్డ నిలబెడతా ఉంటే ఆయన కొడుకు రాజశేఖర రెడ్డికి ఎంతో ఇష్టమైన ఆయన తమ్ముడిని చంపినారనే ఆరోపణలు ఎదుర్కొంటుండే అతని కూతురు మీద అతని పోటీకి పెడతా ఉంటే ఇది రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతింపచేసేదానికి మీరు వాడు రోజు ప్రేయర్ చేస్తారా, లేక మీరు ఇట్లా పనులు చేసి ఆయన ఆత్మను ఎంత క్షోభ పెడతారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కానీ దీన్ని కానీ